హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఎంసెట్ అదేనండి ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి మీరు కంప్యూటర్ సైన్స్లో మంచి సీట్ కావాలి, మాకు మంచి కాలేజీలో సీట్ కావాలి, లేదనుకుంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో నేను కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా ఒకవేళ మీరు కనుక ఓసీ అయితే కనుక మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అలాగే టాప్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి బీసీఏ వాళ్ళకి అదే బాయ్ అయితే ఏంటి, గర్ల్ అయితే ఏంటి, ర్యాంక్ వైజ్గా ఏ కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, అలాగనే బీసీబీ, అలాగనే బీసీసీ, డిఈ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ, అలాగనే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా ప్రతి కాలేజీలో ఎంత ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎంత ర్యాంక్కి క్లోజ్ అయ్యాయి, అలాగనే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మీరు మటుకు ఈ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూద్దాం. ఫస్ట్ ఓసీ వాళ్ళకి, ఓసీ బాయ్ కానీ గర్ల్ కానీ టాప్ కాలేజెస్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా ఎండ్ అయ్యాయి అన్నది దాని గురించి స్టార్ట్ చేద్దాం. అలాగనే కాలేజ్ ఎక్కడ ఉంటుంది, కాలేజ్ ఫీ ఏంది కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక ఓసీ అయితే కనుక టాప్ లాస్ట్ ఇయర్లో కనుక చూస్తే జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది. ఇందులో బాయ్ వచ్చేసి ఎండింగ్ ర్యాంక్ 813 అయితే గర్ల్కి వచ్చేసి 962 ఎండింగ్ ర్యాంక్, అంటే 813 లోపు ఆల్మోస్ట్ సీట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. గర్ల్ అయితే 962కి క్లోజ్ అయిపోయాయి. కాలేజ్ ఫీ వచ్చేసి ఈ కాలేజీలో 50,000 ఉంటుంది. యాజ్ యూజువల్ ఈ కాలేజ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. అయితే మీరు కొంచెం ఓపిక్గా వీడియోని లాస్ట్ వరకు చూడాలి, ఎందుకనంటే నేను డీటెయిల్గా కొంచెం వీడియో లెంత్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చేసి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజీలో 1391కి బాయ్ అయితే క్లోజ్ అయితే 1598కి గర్ల్కి ర్యాంక్స్ క్లోజ్ అయ్యాయి. ఈ కాలేజ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 50,000. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో చూసుకుంటే కనుక ఇది ప్రైవేట్ కాలేజీ, అది సిబిఐటి మనందరికీ తెలిసిందే. ఈ కాలేజీలో క్లోజ్ అయిన ర్యాంక్స్ 1479 అయితే 1909కి గర్ల్కి క్లోజ్ అయ్యాయి. ఇక్కడ కనుక ఫస్ట్ కాలంలో ఇది చూస్తే మీరు ఇది బాయ్, నెక్స్ట్ వచ్చేసి గర్ల్. సో ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 1,40,000. నెక్స్ట్ వచ్చేసి కనుక చూస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది బాచ్పల్లో ఉంటుంది. ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్ అయితే 1735, నెక్స్ట్ గర్ల్ అయితే 1773. ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 1,35,000. ఇక నెక్స్ట్ ప్లేస్ కనుక చూస్తే వాసవి కాలేజ్. ఈ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్ బాయ్కి అయితే 2201, గర్ల్ అయితే 2269. కాలేజ్ ఫీ వచ్చేసి 1,40,000. నేను స్లోగానే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, మీకు వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే బుక్లో రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజ్ పేరుతో పాటు కాలేజ్ కోడ్ కూడా ఇస్తున్నాను. మీరు కంపల్సరీ కాలేజ్ కోడ్నే కన్సిడర్ చేయండి. ఈ వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు ఈ కాలేజ్ కోడే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజు, ఇలా క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 4,502. నెక్స్ట్ గర్ల్ అయితే 5,293. కాలేజ్ ఫీ వచ్చేసి 1,30,000. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ ఎంటీ అంటే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంటెక్ అండి. ఇందులో కాలేజీ బాయ్కి అయితే ఎక్కడి వరకు ర్యాంక్స్ క్లోజ్ అయ్యాయి అంటే 4,984, గర్ల్ అయితే 5,165. కాలేజ్ ఫీ వచ్చేసి 1,00,000. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ బాయ్కి అయితే 5,199కి క్లోజ్ అయితే గర్ల్కి అయితే 5,696. కాలేజ్ ఫీ వచ్చేసి 1,03,000. ఇవి ప్యూర్గా లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు కన్సిడర్ చేసుకొని పెట్టుకుంటే కనుక మీకు పక్కాగా మీకు వచ్చిన ర్యాంక్ని నేను వీడియోలో ఎక్కడైతే మీకు ఏ ర్యాంక్ మ్యాచ్ అవుతుందో ఆ పాయింట్కి వెళ్ళి స్క్రోల్ చేసుకొని మీరు అక్కడి నుంచో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్. ఇందులో
5484, బాయ్ అయితే గర్ల్ అయితే 6304, 1,50,000 ఈ కాలేజ్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి MGIT, ఇందులో 6569 బాయ్, 8019 గర్ల్, నెక్స్ట్ 1,60,000. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ 8252 ర్యాంక్ క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 9384 గర్ల్ అయితే 1,30,000. ఇక్కడ మీరు చూస్తే కనుక కాలేజ్ ఎక్కడ కూడా ఉన్నదన్నది కూడా నేను ప్యూర్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా మంచి టాప్ కాలేజ్ అండి. ఇందులో గర్ల్ వచ్చేసి బాయ్ వచ్చేసి 8485 క్లోజ్ అయితే గర్ల్ వచ్చేసి 8579, 1,35,000. నెక్స్ట్ వర్ధమాన్, ఇందులో 8875, 10,082 గర్ల్ అయితే 1,40,000. నెక్స్ట్ వచ్చేసి MVSR, ఇందులో బాయ్ అయితే 9014, సిమిలర్లీ గర్ల్ కూడా 9014, 1,30,000. నెక్స్ట్ వచ్చేసి CVSR కాలేజ్ అండి. ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 10,477, గర్ల్ అయితే 11,091, 1,35,000. సో నెక్స్ట్ వచ్చేసి NGIT అండి. ఇందులో 1,17,006 క్లోజ్ కాగా బాయ్ కూడా సేమ్ 90,000 కాలేజ్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి JNTU జగిత్యాల, ఇది వచ్చేసి 11,878, సిమిలర్లీ గర్ల్ కూడా 11,878, కాలేజ్ ఫీ వచ్చేసి 50. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్, ఇందులో బాయ్ 12,531, నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 31,035. సో కాలేజ్ ఫీ వచ్చేసి 1,01,000. సో ఇలా టాప్ 20 కాలేజెస్ ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ కొంచెం చదవడం కష్టము, వీడియో లెంత్ అవుతుంది, నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ర్యాంక్స్ని చూసుకోండి, ఆ ర్యాంక్కి మీకు ఎక్కడ వస్తుంది అన్నది మీరు నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్, నెక్స్ట్ ప్లేస్లో CMRRK, నెక్స్ట్ MESR, నెక్స్ట్ వచ్చేసి VGIT ర్యాంక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ర్యాంక్స్ని కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్, నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి, నెక్స్ట్ KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి, SR యూనివర్సిటీ, JNTU మంతిని, నెక్స్ట్ వచ్చి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మల్లారెడ్డి అండి, ఇది అటానమస్ కాలేజ్. నెక్స్ట్ MGIT, నెక్స్ట్ VNR విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CMR కాలేజ్ ఆఫ్ CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి KV కాలేజ్ ఆఫ్ కొత్తగూడెం, కేశవ్ మెమోరియల్, ఇది కేశవ్ మెమోరియల్ అనేది చాలా ఉన్నాయండి ఇవి బ్రాంచెస్, వాటిలో పార్ట్. నెక్స్ట్ గురు నానక్, నెక్స్ట్ వచ్చేసి JNTU కాలేజ్ ఆఫ్ సిరిసిల్ల, నెక్స్ట్ మల్లారెడ్డిలో ఇంకో బ్రాంచ్, నెక్స్ట్ వచ్చేసి EMR టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి మరి లక్ష్మారెడ్డి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, AS ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి JNTU యూనివర్సిటీ వనపర్తి. సో ఇలా అన్నీ చదవడం కొంచెం కష్టము, వీడియో కూడా లెంత్ అవుతుంది, కానీ నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఎక్కడైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ వరకు ఆల్మోస్ట్ నేను అన్ని కాలేజెస్ క్లోజ్ చేసా, అంటే డీటెయిల్స్ తీసుకున్నాను. సో వాటిని మీరు కనుక నోట్ చేసుకొని పెట్టుకోండి. సో టాప్ 50 లోపు ఉన్న కాలేజెస్ ఇవన్నీ. సో వీటితో పాటు అన్ని కాలేజెస్ కూడా నేను నోట్ చేసి పెట్టాను, మీరు చూసుకొని రాసుకోండి. సో ఇలా మీరు అన్ని కాలేజ్ గురించి నోట్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనకు CSCలో ఓన్లీ OC వాళ్ళకి ఎన్ని ర్యాంక్స్ వరకు క్లోజ్ అయ్యన్న దాని గురించి డీటెయిల్గా అయితే నేను ఏ కాలేజీ కోడ్, ఎంత ర్యాంకు, ఎంత కాలేజ్ ఫీ ఉంటుంది అన్న దాని గురించి నేను చెప్పడం జరిగింది. చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను, మీరు మాత్రం నోట్ చేసుకోండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకి సపరేట్గా కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి అంటే క్లోజింగ్ ర్యాంక్స్ 16,272. నెక్స్ట్ BVRT 8,900. నెక్స్ట్ గోకరాజు లల్లిమాతి GLWC. నెక్స్ట్ నారాయణమ్మ, ఇది అమ్మాయిలకైతే టాప్ కాలేజ్ 4,634. నెక్స్ట్ వచ్చి కోదాడ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా లేడీస్ కూడా సపరేట్గా, గర్ల్స్కి కూడా సపరేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇవి నేను లాస్ట్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ గర్ల్స్ కాలేజ్. సో దీంతో మనకు OCలో
టాప్ కాలేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 154 కాలేజెస్లో నేను ఎంత ర్యాంక్కి క్లోజ్ అయినాయి ఓసీ వాళ్ళకి అన్నది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మీరు నోట్ చేసుకోండి, నోట్ చేసి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక మనము బీసీఏకి వెళ్దాము. బీసీఏకి వెళ్తే కనుక ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ జేఎన్టీయు హైదరాబాదు. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి ఎంత క్లోజ్ అయ్యాయి అంటే 1579. బాయ్ అయితే, గర్ల్ అయితే 2290, కాలేజ్ ఫీ 50,000. నెక్స్ట్ ఓయూలో 3918 క్లోజ్ కాగా బాయ్కి, గర్ల్కి 5524, కాలేజ్ ఫీ 50. నెక్స్ట్ సిబిఐటీలో 4509 బాయ్కి క్లోజ్ అయితే 5314 గర్ల్కి క్లోజ్ కావడం జరిగింది, కాలేజ్ ఫీ 1,40,000. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది వచ్చేసి బాచ్పల్లిలో ఉంది. ఈ కాలేజీలో మన బాయ్కి ర్యాంక్ క్లోజ్ విషయానికి వస్తే 4952, గర్ల్కి 4952 సేమ్, కాలేజ్ ఫీ 1,35,000. నెక్స్ట్ వాసవి కాలేజ్, ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే 7,050, కాలేజ్ ఫీ 1,40,000. గోకరాజు రంగరాజు 11,077 బాయ్కి అయితే, గర్ల్కి అయితే 14,915. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు, ఇంతకుముందు చెప్పాను కదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ తోటి ఉంటుందని, ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 8,041. నెక్స్ట్ వచ్చేసి 11,420 గర్ల్ అయితే, కాలేజ్ ఫీ వచ్చేసి 1 lakh. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, ఇందులో వచ్చేసి 16,102 బాయ్ అయితే, గర్ల్ అయితే 21,945, కాలేజ్ ఫీ 1,03,000. నెక్స్ట్ సివిఆర్హెచ్ అంటే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ 18,000 లోపు ఉన్నాయి, 21,000 లోపు, గర్ల్ అయితే 1,50,000. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, క్లోజింగ్ ర్యాంక్స్ 18,581 బాయ్ అయితే, గర్ల్ అయితే 22,792, 1,60,000. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో 25,199, గర్ల్ అయితే 29,349. నెక్స్ట్ బీవీ రాజు నెక్స్ట్ ప్లేస్ ర్యాంక్స్ చూడండి, 19,000 లోపు ఉన్నాయి, 23,000 లోపు ఉన్నాయి, గర్ల్ అయితే. నెక్స్ట్ వర్ధమాన్ అయితే 26,000 లోపు ఉన్నాయి, నెక్స్ట్ గర్ల్ అయితే 29,000, కాలేజ్ ఫీ 1,40,000. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఎస్ఆర్, ఇవి టాప్ ఆర్డర్ ప్రకారం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 27,000 లోపు ఉంది, 31,000 లోపు ఉందండి ఎంబీఎస్ఆర్లో. నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ, ఇందులో వచ్చేసి కాలేజ్ ఫీ 30,000 లోపు ఉంది, ర్యాంక్స్ వచ్చేసి 30,000 లోపు ఉన్నాయండి, 1,30,000 ఫీ ఉంది. నెక్స్ట్ జేఎన్టీయు సుల్తాన్పూర్, ఇలా 25,000 లోపు ర్యాంక్స్ క్లోజ్ అయినాయి. సో ఇలా జేఎన్టీయు సుల్తాన్పూర్, నెక్స్ట్ ఎన్జిఐటి, నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు జగిత్యాలు. సో నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ కాలేజ్ నేమ్ రాసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాను, మీరు నోట్ చేసుకోండి. మీ ర్యాంక్కి ఎక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, ఎంత లోపు ఉందన్నది మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్, నెక్స్ట్ మాతృశ్రీ ఉంది, కేశవ్ మెమోరియల్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి కాలేజ్, కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి, నెక్స్ట్ వచ్చి ఎస్ఆర్ యూనివర్సిటీ. సో మల్లారెడ్డి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, వాటిని కోడ్ మాత్రం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది హసన్పర్తిలో ఉందండి. జేఎన్టీయు కాలేజ్ మంతిని, నెక్స్ట్ గోకరాజు రంగరాజు, మల్లారెడ్డి, ఇంతకుముందు చెప్పాను కదా కోడ్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జేబీఐటి, విబిఐటి, సిఎంఆర్హెచ్, నెక్స్ట్ కేయూసిఈ, నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, నెక్స్ట్ గురునానక్, జేఎన్టీఆర్ అంటే జేఎన్టీ యూనివర్సిటీ అండి, ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్లలో ఉంది. నెక్స్ట్ మల్లారెడ్డి, నెక్స్ట్ సిఎంఆర్, మరి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా ఏఎస్, జేఎన్టీయు, వనపర్తి, మహావీర్ కాలేజ్. సో ఇలా చిన్న నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ర్యాంక్స్ని మీకు కాలేజ్ ఫీ ర్యాంక్స్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి అన్నది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రీవియస్ ర్యాంక్స్ ఏందన్న దానికోసం ఇలా డెడికేటెడ్గా సపరేట్గా సిఎస్సికి మాత్రమే నేను ప్రస్తుతానికి భూమి ఉన్న బ్రాంచ్ కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి ఇంత టైం స్పెండ్ చేసి సపరేట్గా ర్యాంక్స్ ప్రకారము నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే మనకు ర్యాంకుకి ఎంత క్లోజ్ అవుతుంది అని ముందు ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం పక్కాగా యూజ్ అవుతుంది. సో ఇలా
గర్ల్స్ కూడా బాటంలో నేను ఏదైతే చూపించినా ఇవన్నీ బాటంలో ఉన్న కాలేజ్, గర్ల్స్కి సపరేటింగ్ చెప్పాను. కానీ ఇందులో టాప్ కాలేజ్ అయితే జనరల్గా మనకు కనిపించేది ఏంటంటే నారాయణమ్మ కాలేజ్ మనకు జనరల్గా తక్కువ ర్యాంక్స్కి క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ అండి. బీసీబీ బాయ్స్కి గర్ల్స్కి ఎలా ఉంటున్నాయి ర్యాంక్స్ అన్నది. సో యాజ్ యూజువల్ మళ్ళా జేఎన్‌టీయూ కాలేజ్ ఉందండి. క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 1245 బాయ్కి గర్ల్కి. అయితే ఓయూ వచ్చేసి 1807 బాయ్ అయితే, గర్ల్ అయితే 2284. సిబిఐటి 2246 బాయ్కి గర్ల్కి. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి బాయ్కి 2636, గర్ల్ 2683. నెక్స్ట్ వాసవి 3008, నెక్స్ట్ గర్ల్కి వచ్చేసి 3907. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 7228, 7789 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పిన సెల్ఫ్ కాలేజ్ జేఎన్‌టీయూ హెచ్ఎంటీ 7558, గర్ల్ అయితే 7740. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ 2660 8948. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ 7939 5056. ఎంజీ8 వచ్చేసి 9780, గర్ల్ వచ్చేసి 9943. నెక్స్ట్ శ్రీనిధి 12,000 లోపు బాయ్, 40,000 లోపు గర్ల్. నెక్స్ట్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 12,000 లోపు బాయ్, గర్ల్ వచ్చేసి 13,000. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ బాయ్ అయితే 13,000 లోపు ఉందండి, గర్ల్ వచ్చేసి 13,000. నెక్స్ట్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ 14,000 లోపు, 15,000 ఏమో గర్ల్. నెక్స్ట్ అనురాగ్ కాలేజ్ యూనివర్సిటీ అంతకుముందు సివిఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు, ఇందులో 17,653 బాయ్కి గర్ల్కి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ సుల్తానాపూర్. నెక్స్ట్ వచ్చి ఎన్జిఐటి. నెక్స్ట్ జేఎన్‌టీయూ జగిత్యాల్. నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కిడ్స్ కాలేజ్ వరంగల్. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ మళ్ళీ అగైన్ కేశవ్ మెమోరియల్. నెక్స్ట్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ కేయూడబ్ల్యూఎల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ ఎస్ఆర్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ జేఎన్‌టీయూ మంత్ని గురునానక్ కాలేజ్ మల్లారెడ్డి. నెక్స్ట్ విజ్ఞాన్ జ్యోతి, సిఎంఆర్, కేయూ, ఇట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. నేను సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటానండి. మీరు నోట్ చేసుకోండి. మీ ర్యాంక్కి ఎక్కడ ఏ ర్యాంక్కి క్లోజ్ అవుతుంది అన్నది దగ్గర పెట్టుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు సపరేట్గా పెట్టుకుంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ మాత్రం పక్కాగా మీకు 1-2 కాలేజెస్ పెట్టకుండా ఇలా మీకు నియరెస్ట్గా హైదరాబాద్ కావాలనుకుంటున్నారా, వరంగల్ కావాలనుకుంటున్నారా, లేదంటే కరీంనగర్ కావాలనుకుంటున్నారా, మీరు ఎలా కావాలనుకుంటున్నారో మీకు నియరెస్ట్ ఏరియాలో మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన ర్యాంక్కి ఎంత క్లోజ్ అవుతున్నాయి అన్నది నేను చిన్నగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్క్రోల్ చేసిన దాని ప్రకారము మీరు నోట్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ అప్పటికి చాలా యూజ్ అవుతుంది. సో ఇలా మనకు చాలా కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే 10 అబోవ్ 1 lakh ర్యాంక్ కూడా మనకు మంచి కాలేజెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి. అలాగనే వేరే డిస్ట్రిక్ట్స్లలో కూడా మనకు చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వివేకానంద కాలేజ్. నెక్స్ట్ ఇండోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిద్దిపేట, కరీంనగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, సో కమ్మం, వరంగల్. సో ఇలా మనకు అన్ని డిస్ట్రిక్ట్లలో కాలేజీలలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కనుక ఇంతకుముందు చెప్పినట్టు గర్ల్స్కి సపరేట్ భోజిరెడ్డి, బివిఆర్ఐటి, గోకరాజు జిఎల్డబ్ల్యూసి, నారాయణమ్మ, కోదాడ, కాకతీయ, సో మేఘా, మైనా, మల్లారెడ్డి, ఇలా చాలా కాలేజీ సపరేట్గా గర్ల్స్ కూడా ఉండడం జరిగింది. ఈ గర్ల్స్ వాళ్ళు కూడా నోట్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి మీరు కనుక బీసీబీ క్యాండిడేట్ అయితే నోట్ చేసి వెబ్ ఆప్షన్స్ అప్పుడు వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ వాళ్ళకి కనుక చూస్తే ఇక్కడ ఫస్ట్ కాలేజ్ యాజ్ యూజువల్ జేఎన్‌టీయూ హైదరాబాద్. క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి 813. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 962. నెక్స్ట్ ఓయూ కాలేజీలో వచ్చేసి 5687 బాయ్ గర్ల్. అలాగే సిబిఐటీలో 6314 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ కాలేజ్ 3099. నెక్స్ట్ గర్ల్ అయితే 5242. నెక్స్ట్ వాసవి కాలేజ్ 12034 బాయ్ గర్ల్కి. నెక్స్ట్ గోకరాజు రంగరాజు, ఇందులో బాయ్ వచ్చేసి 25,000 బాయ్ గర్ల్ 2 ఇద్దరికి.
నెక్స్ట్ వచ్చి JNTU-HMT ఇందులో 4984. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 5165. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ 20,000 లోపేమో బాయ్, 28,000 గర్ల్. నెక్స్ట్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇందులో 22,000 బాయ్, 39,000 గర్ల్. నెక్స్ట్ మహాత్మా గాంధీ 27,000 లోపు ర్యాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 41,000 లోపు ర్యాంక్ ఉన్నాయి. నెక్స్ట్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో 26,000 బాయ్, 32,000 గర్ల్. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బాయ్ వచ్చేసి 32,000, గర్ల్ కూడా సిమిలర్లీ 32,000 ఉన్నాయి. నెక్స్ట్ MBSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 19,000 బాయ్, గర్ల్. సో నెక్స్ట్ వచ్చేసి CVSR ఇందులో 33,000 బాయ్, గర్ల్. అలాగనే JNTU సుల్తానాపూర్, అలాగనే NGIT కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి JNTU జగిత్యాల. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 53,000 ఉన్నాయండి. నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిట్స్. నెక్స్ట్ CMRK. నెక్స్ట్ మాతృశ్రీ, కేశవ్ మెమోరియల్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, SR యూనివర్సిటీ. నెక్స్ట్ JNTU మంతిని, గోకరాజు రంగరాజ్, MLR, JBIT, VBIT, CMRM, KUCE, KMCE. నెక్స్ట్ గురునానక్. నెక్స్ట్ JNTU రాజన్న సిరిసిల్ల, మల్లారెడ్డి కాలేజ్, CMR మర్రి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, AS, JNTU వనపర్తి. సో ఇలా మహావీరు, ఇలా అన్ని కాలేజెస్ని ర్యాంక్ వైజ్గా ఎంతవరకు క్లోజ్ అయినాయి, ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఎంత ర్యాంక్స్ అన్నది నేను డీటెయిల్గా అయితే నేను ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేటాని మీరు మంచిగా నోట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే మాత్రం మీకు పక్కాగా మీకు ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డేటా మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎవరు ఇలా కేటగిరీ వైజ్గా ర్యాంక్ వైజ్గా కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, కాలేజు ఏ ప్లేస్లో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ కాలేజు అన్న దాని గురించి అయితే మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో నేను మటుకు చాలా టైం తీసుకొని అయినా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి వద్దామని లేట్గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది లాస్ట్లో ఉన్నాయి ఉమెన్స్ కాలేజ్ అంటే గర్ల్స్ కాలేజెస్ అండి. గర్ల్స్ కూడా అరౌండ్ 10-15 కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి స్క్రోల్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి BCD కాలేజెస్. జనరల్గా చాలామంది స్ట్రెంత్ ఉండేది BCD. సో టఫ్గా ఉండేది ఏంటంటే BCDఏ. సో ఇప్పుడు BCD కనుక చూస్తే కనుక యాజ్ యూజువల్ JNTUలో 11,099కి క్లోజ్ అయింది బాయ్కి, గర్ల్కి. నెక్స్ట్ OUలో 19,012 బాయ్, గర్ల్ అయితే 2,215. CBIT 2296, 2695. నెక్స్ట్ VNRలో 2581, 2755. నెక్స్ట్ వాసవి 3801, 3928. గోకరాజు 6469, 7720. JNTU సెల్ఫ్ 6394, 10,385. కేశవ్ మెమోరియల్ 77778, 9204. నెక్స్ట్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 8381, 8384. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10280, 11824. నెక్స్ట్ శ్రీనిధి 12580, 15401. BV రాజు 11,000, 12,000. వర్ధమాన్ కాలేజీ 13,000 బాయ్, 15,000 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి MBSR ఇంజనీరింగ్ కాలేజ్లో 13,000 బాయ్, 14,000 గర్ల్. నెక్స్ట్ CVSR ఇందులో 16,000 వరకు బాయ్, 16,000 గర్ల్. నెక్స్ట్ JNTU సుల్తాన్పూర్ వచ్చేసి 13,000 బాయ్, గర్ల్ 16,000. నెక్స్ట్ NGIT 15,000, 18,000. JNTU జగిత్యాల నెక్స్ట్ ప్లేస్లో. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసి 18,000 బాయ్, గర్ల్ 19,000. నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 19,000 బాయ్, 19,000 గర్ల్, సేమ్ ర్యాంక్ ఉన్నాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఇందులో బాయ్ వచ్చేసి 20,000 లోపు కట్ ఆఫ్ ఉంటే 20,000 సేమ్ బాయ్కి గర్ల్కి ఉంది. నెక్స్ట్ మాతృశ్రీ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ కేశవ్ మెమోరీ ఇంజనీరింగ్ కాలేజ్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇక్కడ ర్యాంక్స్ మీకు విత్ కాలేజ్ ఫీ నెక్స్ట్ లొకేషన్తో సహా నేనైతే డేటా ఇవ్వడం జరిగింది. సో మీరు మాత్రం ఎందుకంటే వీడియో లెంత్ ఉంది, నేను అన్ని చదవడం కూడా కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి మీకు వినడానికి కూడా కష్టంగా ఉంటుంది. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను.
మీరు మటుకు నోట్ చేసుకోండి. మీ ర్యాంక్ ఎక్కడ వస్తుందో అక్కడ మీకు చూసుకోండి. అంత లోపు దాని తర్వాత ఏం కాలేజెస్ ఉన్నాయి, దాని లోపు ఏ ఉన్నాయి, 90% మీకు అంతకంటే లోపు ఉన్న కాలేజీలో వేస్ట్ పెట్టుకోకండి. అంటే ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఒక 29,000 ఉంటే 29,000 ఇన్ బిట్వీన్ ఏ ర్యాంక్స్ ఉన్నాయి, ఆ ర్యాంక్స్ లోపు ఏది మ్యాచ్ అవుతున్నాయి కాలేజీ, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల మీకు పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ తక్కువ పెట్టకండి, ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మీకు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మీరు కనుక ఒకవేళ కనుక సెకండ్ ఫేజ్కి వెళ్తే కనుక ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లోనే అన్ని సీట్లు అయిపోవడం వల్ల మీకు నెక్స్ట్ టైం సీట్కి దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకోసమే వీడియో లేట్ అయినా, లెంత్ ఎక్కువైనా, కేటగిరీ వైజ్గా, నెక్స్ట్ ర్యాంక్ వైజ్గా, కాలేజ్ ఫీ వైజ్గా, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కోడ్ వైజ్గా అన్నీ ఒకసారి ఈ వీడియో చూసారంటే కంపల్సరీ మీరు కనుక కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలి అనుకుంటే యూజ్ కావాలి అన్న దానికోసమే కొంచెం వీడియో లెంత్ అయినా ఓపిక్గా నేను డేటా ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. వీలుంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క డేటాను పెట్టే ప్రయత్నం చేశాను. కానీ మీరు నేను చెప్పేది వింటూ ఫాలో అవుతూ చేస్తే మాత్రము పక్కా యూజ్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే అంత యూస్ఫుల్ అయితే ఉండదు. వీడియోని మీరు చూస్తే కనుక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలా బీసీడీకి సంబంధించిన ఉమెన్ కాలేజెస్ కూడా బాటంలో ఉన్నాయి, అంటే లాస్ట్లో ఉన్నాయి కదా. ఈ ర్యాంక్ వైజ్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా అయితే ఇందులో బెస్ట్ కాలేజ్ అంటే నారాయణమ్మ కాలేజే జనరల్గా అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాటితో పాటు కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు కింద బాటంలో చూపించాను కదా. సో ఈ కాలేజ్కి వెళ్ళండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కాలేజెస్ అండి. బీసీఈ బాయ్స్ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే కనుక జేఎన్టీయూ హైదరాబాద్లో మనకు కనుక చూస్తే 1886 బాయ్ అయితే, నెక్స్ట్ వచ్చేసి గర్ల్కి 1886 సేమ్ ర్యాంక్ తోటి క్లోజ్ అయినాయి బీసీఈ విషయానికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే బీసీఈ కనుక చూస్తే ఓసీలో 2756 బాయ్కి గర్ల్కి, సిబిఐటి కనుక చూస్తే 3624 బాయ్, 3867 గర్ల్. నెక్స్ట్ విఎన్ఆర్లో కనుక చూస్తే 4798 4924 గర్ల్. నెక్స్ట్ వాసవి కనుక చూస్తే 6072 బాయ్, గర్ల్ 6960. నెక్స్ట్ గోకరాజు రంగరాజు 9000 లోపు ర్యాంక్ కట్ అయితే అంటే అయిపోతే నెక్స్ట్ 11,000 వరకు గర్ల్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ గురించి కనుక చూస్తే 11,000 లోపు కట్ ఆఫ్ అయినాయండి బాయ్కి గర్ల్కి. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్లో కూడా 10,000 16,000 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి సిబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా 12,000 16,000. నెక్స్ట్ వచ్చేసి ఎంజీఐటి కాలేజ్ 12,657 బాయ్ అయితే 23,000 లోపు గర్ల్కి కట్ ఆఫ్గా ఉన్నాయి. నెక్స్ట్ శ్రీనిధిలో 23,000 31,000 లోపు ఉన్నాయి. నెక్స్ట్ బీవీ రాజు 21,000 37,000. నెక్స్ట్ వర్ధమానులో 19,973 గర్ల్ వచ్చేసి 32,361. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఎస్ఆర్లో 16,000 బాయ్, గర్ల్కి వచ్చేసి 36. నెక్స్ట్ వచ్చేసి సివిఎస్ఆర్లో 27,000 లోపు కట్ ఆఫ్గా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్జీఐటి 32,000 లోపు ఆగాయి. జేఎన్టీయూ జగిత్యాల 25,000 బాయ్కి గర్ల్కి 25,000 లోపు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ 28,000 బాయ్ 49,000 గర్ల్. నెక్స్ట్ కిడ్స్ కాలేజ్ వరంగల్ ఇది 23,000 బాయ్, గర్ల్కి క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఇందులో 30,000 బాయ్ గర్ల్. నెక్స్ట్ ఎంబీఎస్ఆర్, నెక్స్ట్ విజేఐటి, నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, నెక్స్ట్ గీతాంజలి, కేయూ కాలేజ్, నెక్స్ట్ మల్లారెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, మంతని, గురునానక్, మల్లారెడ్డి, జేబీఐటి, విజ్ఞాన్, విబిఐటి, సిఎంఆర్ఎం, కేయూసిఈ, కేఎంసిఈ, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ జేఎన్టీయూ సిరిసిల్ల. సో ఇలా మల్లారెడ్డి కాలేజెస్. నెక్స్ట్ ఇలా టాప్ ఫస్ట్ నుంచి బాటమ్ వరకు మీకు ఈవెన్ దో 1000లు వచ్చినా, నెక్స్ట్ వచ్చేసి 100లు వచ్చినా, నెక్స్ట్ వచ్చేసి ల్యాక్స్లలో వచ్చినా కానీ మీకు పక్కాగా ఏదో కాలేజీలో సీట్ వస్తుందని. సీట్ రావాలి అని అంటే ఏ కాలేజీలో మీకు సూట్ అవుతుంది, ఏ కాలేజీ డేటా మీకు పక్కా యూజ్ అవుతుంది అన్నది నేను ఈ టాప్ టు బాటమ్ ర్యాంక్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఈ డేటా యూజ్ చేసుకొని మీరు
పేపర్ పెన్ను పట్టుకొని రాసుకుంటాం మాత్రం వెబ్ ఆప్షన్స్ అప్పుడు పక్కా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా ఎలా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, మీ దగ్గర ఎలాంటి డేటా ఉండాలి, ఏం చేయాలన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోలలో నా ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడే గర్ల్స్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి. గర్ల్స్ కాలేజ్ కూడా మీరు నోట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి, చాలా యూజ్ అవుతుంది. ఇవి బీసీఈ కాలేజ్ విత్ మెన్ ఉమెన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎస్సీ బాయ్ గర్ల్ ఏ టాప్ కాలేజీలో ఎంత ర్యాంక్ క్లోజ్ అయినాయి, ఎంత ర్యాంక్ వచ్చినా మాకు సీట్ కావాలండి పక్కా అనుకుంటా మాత్రం ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ ఎస్సీ వాళ్ళ గురించి చూస్తే 4013 బాయ్, 6753 గర్ల్. నెక్స్ట్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఇందులో వచ్చేసి 6101, 7136 గర్ల్. లెఫ్ట్ సైడ్ అన్ని బాయ్, రైట్ హ్యాండ్ గర్ల్. అందులో వాటితో పాటు కాలేజ్ ఫీ కూడా నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ కాలేజ్ 11,000 లోపు క్లోజ్ అయ్యాయండి. నెక్స్ట్ వాసవి బాయ్ అయితే 12,000, గర్ల్ అయితే 14,000. నెక్స్ట్ వచ్చి గురునానక్ 22,000 బాయ్, గర్ల్ అయితే 22,000. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ జేఎన్టీయూ కాలేజ్ బాయ్ అయితే 18,000, గర్ల్ కూడా 18,000. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ 33,000 బాయ్, గర్ల్. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 30,000 బాయ్, గర్ల్. నెక్స్ట్ వచ్చేసి ఎంజీఐటి 29,000 బాయ్, గర్ల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 34,000 బాయ్, గర్ల్. నెక్స్ట్ వచ్చేసి బీవీ రాజు 39,000 బాయ్, గర్ల్. వర్ధమాన్ కాలేజ్ 38,000 బాయ్, గర్ల్. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఎస్ఆర్ 37,000 బాయ్ అయితే, గర్ల్ 38,000. నెక్స్ట్ వచ్చేసి సివిఎస్ఆర్ ఇందులో 39,000 బాయ్, 39,000 గర్ల్. సో మీరు కనుక ఏ ర్యాంక్ వచ్చినా మీకు కంపల్సరీగా ఈ వీడియో కనుక చూస్తే మీకు పక్కాగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను టాప్ కాలేజ్ నుంచి బాటమ్ కాలేజ్ వరకు హైదరాబాద్ ఉందా, నెక్స్ట్కు అది వచ్చి వరంగల్ ఉందా, కరీంనగర్లో ఉందా, మీ డిస్టిక్కి ఎక్కడ దగ్గర ఉంది, ఎంత ర్యాంక్స్ స్టార్ట్ అయితే ఎంత క్లోజ్ అవుతుంది, బాయ్ గర్ల్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేస్ చేసుకొని నేను ర్యాంక్ వైజ్గా నేను కట్ ఆఫ్ వైజ్గా టాప్ కాలేజ్ వైజ్గా నేను ఇక్కడ మీకు డేటా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి జేఎన్టీయూ జగిత్యాల స్టార్టింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ 31,000 లోపే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్ అయితే 46, గర్ల్ అయితే 52. నెక్స్ట్ కిడ్స్, నెక్స్ట్ సిఎంఆర్కే, నెక్స్ట్ ఎంఈఎస్ఆర్, నెక్స్ట్ విజిఐటి స్టార్టింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ కేఎంఈసి. నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి, నెక్స్ట్ వచ్చేసి కేయూ కాలేజ్, ఎంఆర్ఈసి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ మందిని. ఇక్కడ మీకు విత్ కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్స్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ఐడి, నెక్స్ట్ జేబీఐటి, సిఎంఆర్ఎం, కేయూ, నెక్స్ట్ వచ్చేసి కేఎంసిఈ, నెక్స్ట్ నెక్స్ట్ జేఎన్టీయూ సిరిసిల్ల, నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి అటానమస్, నెక్స్ట్ సిఎంఆర్జీ, ఎంఎల్ఆర్ఎస్. సో కొంచెం ఎందుకు వీడియో ఫాస్ట్గా కంటిన్యూ చేస్తున్నానంటే ఆల్రెడీ మీరు అనుకోవాలి ఎస్సీ వాళ్ళు సపరేట్ ఇక్కడ స్క్రోల్ చేసుకొని వచ్చి చూస్తే ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా చూసిన వాళ్ళకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వీడియో, కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు నోట్ చేసుకోండి మీకు సంబంధించిన ర్యాంక్కి మీకు కావాల్సిన కాలేజ్ ఎక్కడుందన్నది. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ జేఎన్టీయూ వనపర్తి, నెక్స్ట్ మహావీర్, శ్రీనిధి, టీకేఆర్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, సెయింట్ మార్టిన్స్, సిఎంఆర్, నెక్స్ట్ శ్రీనిధి, మల్లారెడ్డి, నెక్స్ట్ ఎంఈటీహెచ్ మెథడిస్టిక్, కేయూ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కొత్తగూడెం, విశ్వేశ్వరయ్య, మల్లారెడ్డి, మహావీర్, స్వామి వివేకానంద, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేజీ రెడ్డి కాలేజ్, అనురాగ్, మల్లారెడ్డి, జిఎన్పిటి, స్ఫూర్తి, మల్లారెడ్డి, కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్ధార్థ, భరత్. సో ఇలా సెయింట్ పీటర్స్, అవంతిస్, పల్లవి, ఏఏటిహెచ్, నెక్స్ట్ జేఎంటిఎస్, ఎన్ఆర్సిఎం, కేపీఆర్టీ, కేశవ్, కొమిరి ప్రతాప్ రెడ్డి కాలేజ్, ఎస్డిఈసిఈఎస్, జయప్రకాష్ నారాయణ కాలేజ్, ఎంజియు,
శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎన్ఆర్ కాలేజ్, ట్రినిటీ కాలేజ్, నెక్స్ట్ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో కొంచెం లెంత్ కావడం వల్ల నేను అన్నీ చదవడం కొంచెం కష్టము. కాలేజ్ నేమ్ ఎక్కడుంది అంటే మీకు కావాలనుకుంటున్న కాలేజ్ మీ టార్గెట్ కాలేజా మీరు లేదనుకుంటే ర్యాంకా ఏదా అన్నది మీకు ఇక్కడ చూస్తే లక్షల ర్యాంకులు ఉన్నా కూడా కంపల్సరీ సిఎస్సి సీట్ వస్తుంది ఏదో ఒక కాలేజీలో. సో ఇక్కడ నేను స్క్రోల్ చేసిన దాని ప్రకారం నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే సీటు ఎక్కడ వస్తుంది అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ఈ డేటాను మాత్రం రాసుకోవడం మర్చిపోవద్దు. రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు పెట్టుకునేటప్పుడు ఈ డేటాని పక్కకు పెట్టుకొనే ఇక్కడ ఉన్న కోడ్స్ని బేస్ చేసుకొనే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు లేదనుకుంటే మాత్రం మాకు డేటా లేదు అని బాధపడకుండా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మనకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీరు ఎస్సీ అయితే మీరు గర్ల్ బాయ్కి మీకు కావాల్సిన ర్యాంకింగ్ ఎక్కడ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఎస్టీ బాయ్స్కి ఏంటి, ఎస్టీ గర్ల్స్కి ఏంటిది అన్న దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ జేఎన్‌టీయూ హైదరాబాద్ కనుక చూస్తే స్టార్టింగ్ బాయ్స్కి క్లోజ్ అయిన ర్యాంక్స్ అంటే జేఎన్‌టీయూ కాలేజ్లో క్లోజ్ అయిన ర్యాంక్స్ 6196. నెక్స్ట్ వచ్చేసి ఓయూ కాలేజ్ 7349 క్లోజింగ్ ర్యాంక్ బాయ్. గర్ల్ వచ్చేసి 8414. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి 11217 బాయ్, 12000 గర్ల్. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 14000 బాయ్, 18000 గర్ల్. నెక్స్ట్ వాసవి 15000 బాయ్, 16000 గర్ల్. నెక్స్ట్ గోకరాజ్ రంగరాజ్ 26000 బాయ్, 27000 గర్ల్. నెక్స్ట్ జేఎన్‌టీయూ ఎంటీ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ 15000 సేమ్ బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ 30000 బాయ్, 37000 గర్ల్. నెక్స్ట్ ఎంజీఐటి 25000 బాయ్, 34000 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి 36000 బాయ్, 44000 గర్ల్. నెక్స్ట్ బీవీ రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 39000 బాయ్, 41000 గర్ల్. నెక్స్ట్ వర్ధమాను 40000 బాయ్, 50000 గర్ల్. ఎంబీఎస్ఆర్ 19000 బాయ్, 47000 గర్ల్. నెక్స్ట్ సివిఆర్ఎస్ 40000 బాయ్, 53000 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ కాలేజ్ సుల్తానాపూర్ 19000, 28000. సో నెక్స్ట్ ఎన్జీఐటి, నెక్స్ట్ జేఎన్‌టీయూ జగిత్యాల ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కిట్స్, సిఎంఆర్కే, ఎంఈఎస్, ఎంజీఐటి, కేఎంఈసి, కేయూడబ్ల్యూఎల్, నెక్స్ట్ ఎంఆర్సిఈ, ఎంఆర్హెచ్ఎఫ్పి అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ మంత్ని. నెక్స్ట్ జేఎన్ఐటి, ఎంఎల్ఐడి, జేబీఐటి, విబిఐటి, సిఎంఆర్ఎం, కేయూసిఈ, కేఎంసిఈ, గురు, జేఎన్టీఆర్, ఎంఎల్ఆర్డి, సిఎంఆర్జీ, ఎంఎల్ఆర్ఎస్, హెచ్ఐఎంటి, ఏసీజీ, ఏఆర్ఎం, హిందూ, ఎస్ఆర్వైఎస్, జేకేఆర్సి, విజిఎన్టి, ఎంఆర్టీఎన్, సిఎంఆర్ఎన్, ఐఎన్డిఐ, ఎంఈటిహెచ్, కేయూసిఏఎస్ఎఫ్, విసిఈటి, ఎంఆర్సిఈ, ఎంహెచ్విఆర్, సివిఐటి. సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. కొంచెం నేను అన్నీ చదవడం కష్టము, చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు అన్నిటినీ నోట్ చేసుకొని కౌన్సిలింగ్ అప్పుడు మీకు లక్షలలో ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఈ యొక్క ర్యాంక్స్ని మీ దగ్గర పెట్టుకొని ర్యాంక్స్ హెల్ప్ తోటే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. వెబ్ ఆప్షన్కి వెళ్తేనే మీకు పక్కాగా కంపల్సరీగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న కాలేజీ కాన్సెప్ట్ కావాలా మీకు, లేదనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ కావాలా, లేదనుకుంటే కాలేజ్ ఫీ వైజ్ కావాలన్నా ఎవ్రీథింగ్ అన్నది నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కేటగిరీ వైజ్లు ఉండడం వల్ల వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సింది మెన్ అంటే గర్ల్సా బాయ్సా ఏ కాలేజ్ ఏంటి అన్నది మీ కేటగిరీ వైజ్గా చెప్తున్నాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఎస్టీ కాలేజెస్ విత్ గర్ల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఓసీ కానీ వేయకుంటే ఏ కేటగిరీలోనైనా ఉండి వాళ్ళు ఎకనామికల్గా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అంటారు. సో దీనికి సపరేట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీని విషయానికి వస్తే వీళ్ళ ర్యాంకులు ఎలా క్లోజ్ అయ్యాయంటే ఒకవేళ కనుక బాయ్ అయితే జేఎన్‌టీయూలో 1003, గర్ల్ అయితే 1304,
ఓయూ వచ్చేసి 1985, బాయ్ గర్ల్ వచ్చేసి 2525, సిబిఐ అయితే 20952354. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 22052331. నెక్స్ట్ వాసవి 23582405, గోకరాజు రంగరాజు 52055614. నెక్స్ట్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 6324. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ 57616868. సివిఆర్ కాలేజ్ 65034466. నెక్స్ట్ మహాత్మా గాంధీ 70598019. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 9618తో క్లోజ్ అయినాయి. బివి రాజు, వర్ధమాను, ఎంవిఎస్ఆర్, అనురాగ్, జేఎన్టీయు సుల్తాన్పాద్, నెక్స్ట్ ఎన్జిఐటి, నెక్స్ట్ జేఎన్టీయు జగిత్యాల, నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సిఎంఆర్, మాతృశ్రీ, విద్యాజ్యోతి, నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, గీతాంజలి, కేయు మల్లారెడ్డి, ఎస్ఆర్, జేఎన్టీయు మంతని, గురునానక్, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్, జేబీఐటి, విజ్ఞాన్, సిఎంఆర్, కేయు కొత్తగూడెం, కేశవ్ మెమోరియల్ అటానమస్, జేఎన్టీయు సిరిసిల్ల, మల్లారెడ్డి కాలేజు, సిఎంఆర్, మరి లక్ష్మణారెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. టాప్ నుంచి బాటమ్ వరకు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, థౌజండ్లు, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, ఏ కాలేజు కావాలి, మీకు ఎంత ర్యాంక్ క్లోజ్ అయ్యాయి, ఎంత ఫీ ఉంది అన్న దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సింగిల్ వీడియోలో కేటగిరీ వైజ్గా నేనైతే కొంచెం వీడియో లెంత్ అయినా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మీరు కంపల్సరీగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగనే ఛానల్కి కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ నేను కంపల్సరీగా రెస్పాండ్ అయ్యడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెబ్ ఆప్షన్స్కి కానీ లేకుంటే ఇంకే కావాలనుకున్నా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం ఫ్రెండ్స్. ఇలా సింగిల్ వీడియోలో మీరు కనుక ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఇలా ఏబిసిడి ఏదైనా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి ఏ ర్యాంక్కి ఎంత సీట్ వస్తుంది అన్నది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.